Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సార్ మీకు ఏది సూపర్ కంఫర్టబుల్ సార్, ప్రొడ్యూసరా లేదంటే డైరెక్షనా అంటే వాట్ యూ విల్ సే సార్? సాటిస్ఫాక్షన్ అయితే డైరెక్టర్ అమ్మ. డైరెక్టర్ హిట్ సినిమా తిని ఫ్లాప్ సినిమా తిని తీసిన రోజే సాటిస్ఫై అవుతాం. మనం షార్ట్ పెట్టాం, అబ్బా ఈ సీన్ భలే తీసాం, లేకపోతే ఈ షార్ట్ భలే తీసాం అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. సినిమాది ఉందమ్మా, డబ్బులు పెడతాం, తీస్తాం, అయిపోయినాక ఆడితే సంతోషం, పోతే అది ఒక లెసన్ మళ్ళీ. బట్ ఏంటంటే ఈ సినిమా లాగా టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే ఇది కూడా ఎంజాయ్ చేస్తాం. సూపర్ సార్. అయితే మీరు ఇందాక అంటూ లైక్ మీరు సినిమాలు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అయితే మీ సినిమాల్లో మీకు ఒక సినిమా చాలా నచ్చింది, చాలా ఇష్టం ఉన్న సినిమా, బట్ సూపర్గా ఆడలేదు, బట్ ఆ సినిమా మీకు చాలా ఇష్టం ఉన్నది అన్న సినిమా ఏమన్నా ఉంది సార్? నా స్వర్ణముఖి, పోతే పోని, పోతే పోనీ రెండు నాకు చాలా ఇష్టమైన సినిమాలు. రెండు ఆడలా. సో పోతే పోనీకి అట్లీస్ట్ అవార్డులు వచ్చి మంచి పేరు చెప్పింది. స్వర్ణముఖికి అది కూడా లేదు. సో మంచి కథ, అది మంచి సినిమా, బాగా తీసాం అనుకుంటాను. బట్ జనం అసలు చూడలేదు, ఓపెనింగ్ రోజు నుంచి ఆవిడ చూడలేదని. సార్ అప్పటికి ఇప్పటికి ఆడియన్స్ పర్స్పెక్షన్ మారిందా, లేదంటే కథలు తీస్తున్నప్పుడు నాకు ఎప్పటికీ ఒక డౌట్ ఉంటుంది సార్, అంటే ఇది జనాలు చూస్తారు, ఇలాంటి జనాలు కావాలనుకుంటున్నారు అని పర్టికులర్గా ఒకరికి థాట్ ఉంటుంది. అంటే ఫోర్స్ఫుల్లీ జనాల మీదకి ఇలాంటి కథలే చూస్తారు, ఇలాంటి కథలే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి తీయడం మేము చూస్తూ ఉన్నాం కొన్ని. సార్ నేను రెగ్యులర్గా మీడియాలో వర్క్ చేస్తున్న కాడి నుంచి ప్రతి సినిమాకి వెళ్తాను సార్. సినిమా బాగున్నా బాగోకపోయినా మై డ్యూటీస్ టు గో అండ్ అటెండ్ ద సినిమా. 3 గంటలు 2 గంటలు నేను కూర్చుని చూస్తాను. అది బాగోకపోయినా అయ్యేంత వరకు చూస్తాను, ఎందుకంటే నాకు సినిమాలు మధ్యలో వదిలేసి రావడం ఇష్టం ఉండదు అనమాట. అంటే పూర్తిగా ఏం చేశారన్నది. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆడియన్స్కి ఇదే నచ్చుద్ది అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి తీస్తున్నారు, అది ఆడియన్స్కి నచ్చట్లేదు, అసలు జనాలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. సో ఎక్కడ లోపం జరిగింది అంటే వాట్ యూ విల్ సే సార్? లోపం మనలోనే ఉంది. ఆడియన్స్ ఎవరు? మనమే కదా. ఒకసారి కళ్ళు మూసుకుని నేను ఫలానా కాస్టింగ్ ఉంది, నేను ఇది చూస్తానా, ఫలానా కథ అయితే నేను చూస్తానా అని మనం ఆలోచించుకుంటే ఆ సినిమా తీస్తామో తీయమో అనేది ముందు తెలిసిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సినిమా చూసేటప్పుడు ఇది నాది, నేను వండుకున్నది నా బిడ్డ అని అనుకోకుండా పరాయి బిడ్డ అనుకుని మనం సినిమా చూడగలిగితే సినిమా మొత్తం మీరు బలవంతం కూర్చుంటున్నా అన్నారు, ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి కదా. అసలు అట్లా కాదు, నచ్చలేదు అంటే నచ్చలేదు, నచ్చింది అంటే నచ్చలేదు. మన సినిమా చూసినాక నచ్చకపోలేదు అనుకోండి, అయిపోయింది సినిమా అంతే. మనకు నచ్చని సినిమా ఇంకెందుకు జనం చూస్తారు? సింపుల్ లాజిక్ కదా. సో మనం ప్రజలు, మనమే ఆడియన్, నేనే ఆడియన్ అనే ఎప్పుడు సినిమాను ప్రొడ్యూస్ చెయ్యి, చూడు. ఆ దృష్టితో సినిమా తీస్తే ఆడియన్స్ అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, వేస్ట్. ఎవరు పండితులు సినిమాకి? ఎవరు ఇంతవరకు థియరీ రాశారు? అన్ని సూపర్ హిట్లు తీసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? 30లో నుంచి ఈ రోజు వరకు ఎవరు లేరు కదా. 5, 6, 7, 8 సినిమాలు సక్సెస్ చేసి మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. 11 సినిమాలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. 20 సినిమాలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్యూర్ అనేది ఎప్పటికైనా రావాల్సిందే. సూపర్.